నమస్తే. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కేకే కమిటీ అయితే మాత్రం ఓయూజేఏసీ అంటే ఉద్యమం కోసం అప్పుడు పాటుపడిన నేతలతో కూడా వాస్తవాలేంటి, అలాగే డిమాండ్ ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రవీందర్ నాయక్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఓయూజేఏసీ నేతగా అలాగే ఉద్యమ నాయకుడిగా ఎట్లా చూస్తారు ఒక కేకే కమిటీ ఏర్పాటు చేయడం, అలాగే ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో వాళ్ళని గుర్తించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఏం చెప్తారు? మేము ఈ కమిటీ వేయడానికి ప్రభుత్వం ఏదైతే కృషి చేసిందో మేము నిజంగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అనే పార్టీ ఏదైతే ఉండేనో అది కనీసం ఉద్యమకారుల వైపు కన్నెత్తి చూడలే, యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ చేయలే, ఏ విధంగా కూడా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలే, గుర్తింపు చేసే అసలు వారిని గుర్తించే ప్రక్రియనే చేయలే. సో ఈ ప్రభుత్వం ఏదైతే తెచ్చిన పార్టీ ఇయ్యలేదో, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అని చెప్పింది. మేము దాన్ని కూడా హర్షించినాం. ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం ఉద్యమకారులుగా, నిరుద్యోగులుగా. అదే పార్టీని ఇవాళ కేకే కమిటీ ఏర్పాటు చేసింది. మాకు ఒక ఆశ కలిగింది. అంటే ఎవరైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. సో ఈ ప్రభుత్వం కేకే కమిటీ ఏర్పాటు చేసి ఇవాళ చర్చలకు, ఇవాళ ఏదైతే అభిప్రాయాలకు తీసుకోవడానికి, సూచనలు సలహాలు తీసుకోవడానికి ఏదైతే ఇక్కడ అమరవీరుల ఏదైతే స్మృతివనం ఉందో దీంట్లో ఏర్పాటు చేసింది. మేము చాలా వారికి అభినందిస్తున్నాం. అయితే ఒకటి, ఇప్పటికే ఉద్యమకారులు చాలా ఆర్థిక వ్యయ ప్రయాసాలకు చాలా ఇవాళ సఫర్ అయింది. మీరు ఇంకా కమిటీ పెట్టి ఇంకా సూచనలు సలహాలు అనుకుంటూ ఇంకా సంవత్సరాలుగా దీన్ని పొడిగిస్తే మాత్రం మీరు ఇచ్చిన హామీ 250 గజాలతో పాటు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా ఉద్యమకారులది? వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఎట్లయితే చెల్లిస్తారో ఉద్యమకారులకు కూడా వృత్తి ఇస్తారా? లేదంటే ఉద్యమకారులకు ఏదైనా సబ్సిడీతో కూడా రుణాలు ఇస్తారా? మీరు ఫైనల్గా డిసైడ్ చేసి వెంటనే వాళ్ళకు లబ్ధి చేకూరిస్తే మీరు సువర్ణ అక్షరాలతో చరిత్రలో మీరు నిలిచిపోతారు. కానీ ఇదే కమిటీ పేరుతో కాలయాపన చేస్తే మాత్రం మీరు మళ్ళోసారి ప్రజల ముందు ముఖం చూపించుకోలేరనే విషయాన్ని కూడా నేను మీతో తెలియజేసుకుంటున్నా, హెచ్చరిస్తున్నా. ఒక మాట చెప్పారు ఇంతకుముందు, తెచ్చిన పార్టీ అయితే మాత్రం ఉద్యమకారులను మోసం చేసింది, హామీ కూడా ఇవ్వలేదు. మరి ఇచ్చిన పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, నిజంగా మరి తెచ్చిన దానికే ఏ కార్యక్రమం చేయలేదు ఉద్యమ పార్టీనే, మరి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తూ ఉందన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, ఒక జాతీయ పార్టీ, అన్ని గొంతుకలు వినే ఒక స్పేస్ ఉంటుంది, ఒక పబ్లిక్ హియరింగ్ అనేది ఉంటుంది. పార్టీలో సొంత పార్టీలోనే భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా భిన్న అభిప్రాయాలు తెలియజేసుకుంటున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇస్తారా, ఇది కాలయాపన అని చెప్పేసి చాలామంది మెజారిటీ ఈరోజు వచ్చిన విద్యార్థి నాయకులకు, ఆనాడు ఉద్యమకారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఆ హోప్స్ లేవు, 90% హోప్స్ లేవు. కానీ ఏదో ఒక 10%, ఏదో ఒక 1% ఏదో హోప్స్ పెట్టుకొని వచ్చారు. మరి చెప్పారు కదా ఇస్తారేమో అని. మరి కేకే అంటే కాలయాపన కాకుండా ఇవాళ కేశవరావు గారి మీద వాస్తవంగా చెప్పాలంటే ఉద్యమకారులకు ఎవరు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కేకే గారు గోడ మీద పిల్లి లాంటి వారు. ఎటంటే అటు మొక్కుతారు, ఎటంటే అటు జంప్ అవుతాడు. తను మాట్లాడిన మాటకు కాసేపటికే దానికి ఆయనకు ఓపిక ఉండదు, షార్ట్ టెంపర్, వినే ఓపిక ఉండదు. అలాంటి వ్యక్తి ఎలా గవర్నమెంట్ని కన్విన్స్ చేస్తాడు, ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు అనేది ఒక ఉద్యమకారుల్లో ఒక అనుమానం ఉంది. కాబట్టి మేము అన్ని ఇచ్చిన వాయిస్ అంతా ఉంది, రికార్డ్ అయింది ఉద్యమకారులది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పట్ల, అదేవిధంగా అమరవీరుల పట్ల తనకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ తెలంగాణ సమాజం ఎంత ఆర్థిక ఇబ్బందులకైనా, ఎన్ని దాడులకైనా, ఎన్ని పోలీస్ కేసులకైనా, ఎంత అవమానాలైనా, ఎంత ఆకలినైనా భరించింది. కానీ ఇప్పుడు
ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళు భరించే స్థితిలో లేరు. వాళ్ళ పిల్లలకు చదువులు కనీసం ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఏదైనా పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఖచ్చితంగా మీరు కల్పించకుంటే మీకు కూడా మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉండదని హెచ్చరిస్తా ఉన్నా. ఎట్లా గుర్తించాలి ఉద్యమకారులు? ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. కొందరు కేసులు పడ్డారు, కొందరు డిజిటల్గా ఫోటోల రూపంలో ఉంది. మేము కూడా ఉద్యమకారులమని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి గుర్తింపు దగ్గర టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన అంశాలు కూడా అడ్డుగా ఉండే అవకాశం ఉంది. ఎట్లా గుర్తిస్తే బాగుంటుంది? చాలా ఈజీ మెథడ్. ఏదైతే విద్యార్థి చేసి ఏర్పాటు చేసిరో 14 సంఘాలుగా ఆ రోజు ఏర్పాటు చేసినాం. ఆ రోజు అందరు విద్యార్థులు వచ్చి చేసి ఏర్పాటు చేయలే. ఏదైతే ముందుండి సంఘాలుగా చేసి ఏర్పాటు చేసి ఉద్యమాలకు వచ్చిర్రో మొదటి విడతగా ఆ ముందరకు వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. తర్వాత ఇవాళ విద్యార్థి ఉద్యమకారులది ఒక చేసి అయితే పొలిటికల్ చేసి అనేది ఉంది. పొలిటికల్ చేసి అంటే అది రాజకీయ చేసి వాళ్ళకి అన్ని అవకాశాలు వచ్చినాయి. వాళ్ళ దాంట్లో ఎవరికన్నా రానోళ్ళకుంటే మీ పార్టీలలో మీరు స్థానం కల్పించుకోండి. అదేవిధంగా ఇవాళ జిల్లా స్థాయిలో కొట్లాడిన జిల్లా జేఏసీ ఉంది, మండల స్థాయిలో కొట్లాడిన మండల జేఏసీ ఉంది. దీన్ని మనం క్రైటీరియాగా తీసుకొని ఈజీగా మనము ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళని గుర్తించవచ్చు. కానీ కాలయాపన చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనకు సమస్యలు వస్తాయి. ఇవాళ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ చరిత్ర లేదా? పాల్గొన్న వాళ్ళకి ఇవాళ ఇవ్వట్లేదా? జార్ఖండ్లో ఉద్యమం చేస్తే వాళ్ళకి లేదా? ఒరిస్సాలో చేస్తే వాళ్ళకి లేదా? అస్సాంలో చేసిన వాళ్ళకి లేదా? అందరికీ లెక్కలు ఉన్నప్పుడు, అందరికీ న్యాయం జరిగినప్పుడు తెలంగాణలో ఎందుకు జరగదు? ఇవ్వాలనుకున్నప్పుడు మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటాను. 100% ఇవ్వచ్చు. చాలా ఈజీ మెథడ్ చెప్పినా కదా ఇప్పుడే. క్రైటీరియా ఎక్కడ జేఏసీలను అక్కడ గుర్తించి ఆ జేఏసీలలోనే మీరు ఏర్పాటులో భాగస్వామ్యంలో ముందు వరుసలో ఎవరు ఉన్నారు, ఆ విధంగా కేసులు పడి జైలు పాలై నష్టం ఎవరు పొందినరు, ఆత్మహత్యలు చేసుకొని ఎవరు నష్టపోయినరు వాళ్ళని గుర్తించడం చాలా ఈజీ. ఆ మెథడ్స్లో పోతే చేయాలనుకుంటే చేయవచ్చు. మొత్తం సమాజాన్ని ఒకేసారి చేయలేరు, బట్ చేయాలనుకున్నప్పుడు విడతల వారిగా చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే చాలామంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని పక్కకు తీసేయండి. డబుల్ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఉద్యమకారులు కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యమకారులకు కూడా చాలామంది వాళ్ళ పార్టీల్లో వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఎమ్మెల్యే అయినరు, ఎంపీలు అయినరు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఇవ్వాలనుకున్నప్పుడు మొదటగా ఆకలి ఎవరికి ఉంది, మొదటగా లాస్ట్ అంపశయ మీద ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే మాత్రం చేయొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్, గుర్తించడం కూడా సింపుల్. కానీ గతంలో ఏదైతే తెలంగాణ తెచ్చినామని చెప్తున్న పార్టీ అయితే మాత్రం మోసం చేసింది. మరి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇస్తుందన్న నమ్మకం అయితే మాకైతే ఉంది. కానీ ప్రభుత్వం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేసి ఇవ్వాలంటే మాత్రం నిజంగా నిజమైన ఉద్యమకారులకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ఉద్యమంలో పాల్గొని ఈరోజు చాలామంది పేదరికంలో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి సాయం చేస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఒకవేళ కమిటీ పేరుతో కాలయాపన చేస్తే మాత్రం నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నిజంగా తిరుగుబాటు కూడా మొదలవుతుంది. ఆ దిశగా అడుగు లేకుండా ఉద్యమకారులను గుర్తించి తగు సాయం చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వంపై ఉందని కూడా మొత్తానికి ఓయూ జేఏసీ నేత రవీందర్ నాయక్ చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.